అందరికి శనార్థి ఇలా మంచి మంచి సినిమా ముచ్చట్లయితే పట్టుకొచ్చిన షురి చేద్దాం పాండ్రి. ప్రభాస్ సినిమా కోసం అయితే అనుష్క బాగా వెయిట్ చేస్తుందంట నుల్లా. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయితే మంచిగా మరో సినిమా వేయాలని అయితే మంచిగా అనుకుంటుంది అనుష్క శెట్టి. ఇక ఆమె అయితే ఆలోచన మొన్న నుంచి ఉందంట. బాహుబలి తర్వాత గా రేంజ్ లో ఉండే కథ వస్తే మంచిగా చేస్తా, మంచిగా రెడీ ఉన్న నేను గైనతో సినిమా తీయని కానీ చెప్పుకొస్తుంది. ఖచ్చితంగా డార్లింగ్ మళ్ళీ నాతో నటిస్తే బాగుంటదిలా అని ముచ్చటగా మాట్లాడుతుంది. అయితే ఆమె ఆశ చూస్తే మంచిగా అనిపిస్తుందిలా. ఇక ఘాటి మూవీ అయితే ఈ నెల 5వ తారీఖు థియేటర్లకు వస్తది కదా నుల్లా. ఇక చూసి అయితే మామని ఆదరించుర్రు అందరు కలిసి. ఇవాళ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకైతే మంచి రోజుల్లా. అదే గైన పుట్టిన రోజు కదా. ఇక బర్త్డే సందర్భంగా అయితే ఓజీ సినిమా డైరెక్టర్ సుజిత్ అయితే స్పెషల్ గా విషెస్ చెప్పిండంట నుల్లా. ఇక గైనకు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే చెప్తుర్రు. ఎంతో మందికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ అని మాట్లాడుకొస్తుండు. కోట్లాది అభిమానుల్లో నేను ఒక్కడిని అని ఆయన మంచిగా మాట్లాడిండుల్లా. పవన్ కళ్యాణే ఆయన మొట్టమొదటి హీరోనంట. ఇప్పుడు నాతోని ఓజీ అని మస్తుగా మాట్లాడుకొస్తుండు. ఓ పోస్టర్ అయితే రిలీజ్ చేసిండు. తాజ్ హోటల్ ఎదురుగా మంచిగా కూర్చొని సీన్ అయితే మంచిగా రిలీజ్ చేసిండులా. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టిల్ చూడంగానే మస్తు మందికి మస్తు ఖుషి అవుతుర్రు. ఇక ఇదైతే ఇప్పుడు సెప్టెంబర్ 25వ తారీఖు అయితే రిలీజ్ అవుతుంది కానుల్లా. ఇక పవన్ స్టార్ అభిమానులంతా గదినం పండగ చేసుకోవాల్సిందే. ఒక హీరోయిన్ అయితే మస్తు బాధపడుతుంది నుల్లా. ఎందుకంటే హీరోలతోని సమానంగా హీరోయిన్లను అస్సలు చూడరంట. ఇక ఎందుకన్నదో ఏం పటనో ఏం ఎదురైందో తెలియదు కానీ కృతి సనను గిట్లా మాట్లాడుకొచ్చింది. బాలీవుడ్ లో హీరోలను చూసినట్టు వాళ్ళకిచ్చిన సౌకర్యాలు హీరోయిన్లకు ఇవ్వరని కృతి సనన్ స్పష్టం చేసిందిలా. ఇక అట్లా ఎందుకన్నదో ఎవరు తక్లీఫ్ చేసిరో తెలియదు కానీ హీరోలు అయితే షూటింగ్లకు లేట్ గా వస్తారంట. హీరోయిన్లు టైం కంటే ముందు రావాల్సి ఉంటదని ముందే చెప్తారంట డైరెక్టర్లు. అయితే లింగ వివక్ష చూపకుండా అందరికి సమానంగా గౌరవం ఇవ్వాలి కదా అని మస్తు కోరుకుంటుందిలా ప్రొడ్యూసర్ల నుంచి. ఇప్పటికిప్పుడు ఆ దిశగా ఆలోచిస్తున్న వాళ్ళు ఎవ్వరుంటారు. అయితే యునైటెడ్ నేషనల్ పాపులేషన్ ఫండ్ ఇండియా ఆమెకు జెండర్ క్వాలిటీ అంబాసిడర్ గా నియమించింది. గందుకే గా ముచ్చట అనుకొచ్చిందేమోల్లా అందరు సమానంగా ఉండాలని. సోషియో ఫాంటసీ మూవీ మిరాయ్ ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలైతే మస్తుగా మాట్లాడుకుంటారు. ఇక ఇందులో రాముడుగా కనిపించేది మహేష్ బాబేనంట అని చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ లో తేజాను ఓ తమిళ విలేకరి ప్రశ్నించిండుల్లా. ఇక గందుకు అక్కడ సమాధానం అయితే చెప్పుకొచ్చిండంట. దీనికైనా కాదు అని సమాధానం ఇచ్చిండు. కానీ ఇక అందరైతే గట్ల ముచ్చట పెట్టిరాయే. ఇక కార్తీక్ ఘట్టమైన దర్శకత్వంలా ఈ సినిమా వేస్తున్న సంగతి ఎరికెనాయే. ఈ సినిమా ఈ నెల 12వ తారీఖు అయితే థియేటర్లకు అయితే రానుంది. త్వరలో పెద్ద సినిమా ఫస్ట్ సింగిల్ మస్తుగా రిలీజ్ అవుతుంది అంటనులా. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా పెద్ది. ఇక మూవీ నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ చేస్తారని మాట్లాడుకుంటారు. ఇక ఈ విషయాన్ని రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా ఆయన అయితే ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేసిండంట. ఇక ఇందులో రామ్ చరణ్ బుచ్చిబాబుగా సానా ఏఆర్ రెహమాన్ ఉన్నట్టు ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అయితే మైసూర్ లో జరుగుతుంది. వచ్చే ఏడాది మార్చి 27వ తారీఖు అయితే రిలీజ్ అవుతుందంట. ఇక అప్పుడు కూడా ముచ్చట నేనే చెప్తా. గివిల్లా ఇవాల్టి ముచ్చట్లు. మళ్ళీ నీ ముచ్చట్లతోని మళ్ళీ కలుస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి.